హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లక్స్. మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి నేనైతే అండి అమ్మవారి కోసం ఒక రెడీ టు వేర్ శారీ అనేది స్టిచ్ చేశాను. దానికి సంబంధించిన కటింగ్ అంతా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీరు కూడా అండి చాలా సులువుగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకున్న క్లాత్ మెజర్మెంట్ ఏంటి అన్నీ మీకు ఇప్పుడు చెప్తానండి. పూర్తిగా అయితే అండి స్కిప్ చేయకుండా చూసారంటే చాలా సులువుగా మీరు అమ్మవారి కోసము రెడీగా తయారు చేసే శారీని అయితే మీరు కుట్టచ్చు. సో ముందుగా అయితే అండి నేను 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది ఒక్కొక్క పీస్ 1 మీటర్ ఉంది. నేను 2 మీటర్స్‌ని జాయింట్ చేసి సింగిల్ ఫ్యాబ్రిక్ లాగా చేసుకొని ఇక్కడ రెడీ అయితే పెట్టానండి. సో ఇప్పుడు మనము అమ్మవారి విగ్రహం మెజర్మెంట్ ప్రకారం మనము కింద లెహంగా ఎంత కావాలనేది మనం చూసుకొని, ఆ కుచ్చులు లంగా అనేది కుట్టుకొని, దానికి మనము దావనీని జాయింట్ అయితే చేసుకుంటాం. సో మరి నాకైతే అండి ఇక్కడ అమ్మవారి మెజర్మెంట్ చూసుకున్నా నేను. 22 ఇంచెస్ అయితే లెంగ్త్ నాకు కావాలి. సో, అందుకే నేను 22 ఇంచెస్ లెంగ్త్‌కి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకొని, కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, అప్పుడు మనకి 2 పీసెస్ అనేది వచ్చేస్తాయి. సో, కింద అయితే అండి బోర్డర్ చాలా బావుందని చెప్పి నేను కిందున్న పీస్ అనేది లంగా కోసం అయితే నేను తీసుకున్నానండి. ఇక పైన అయితే అండి మనకి పైట కోసం అయితే తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు మనము ఈ విధంగా 22 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి. సో, మరి మీరైతే అండి ఈ మెజర్‌మెంట్ అయితే ఫిక్స్‌డ్ కాదు. మీకు ఎంత లెంగ్త్ కావాలో దాని ప్రకారం మీరు సెట్ చేసుకోవాలి. సో, ఇక్కడ పీస్ అయితే రెడీ అయిందండి. నేను చెప్పాను కదా 2 మీటర్స్‌ని జాయింట్ చేసుకున్నానని. సో, ఇది సింగిల్ పీస్ లాగా మనకి పొడవుగా వచ్చింది కదా! ఇప్పుడు ఎడ్జెస్ అనేది మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగా అయితే కుట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్లీట్స్ అనేది పెట్టుకోవాలండి. దానికోసం ఫస్ట్ అయితే అండి 3 ఇంచెస్‌కి మనం ఫ్లీట్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక ఆ తర్వాత నుంచి మనము 2 ఇంచెస్‌కి ఒక్కొక్క మార్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. సో, స్టార్టింగ్, ఎండింగ్ మాత్రం 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్న పాయింట్‌ని వదిలేసి నెక్స్ట్ పాయింట్ నుంచి ఆ తర్వాత పాయింట్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనము 2 ఇంచెస్‌కి మొత్తము కుచ్చులైతే అండి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్‌కి మనం కుచ్చులైతే పెట్టేసుకుంటాం. సో, పెట్టేసుకున్నాక ఇలాగైతే ఉంది. చాలా నీట్‌గా ఉంది చూడండి. ఇక అయర్న్ చేశామంటే మనకి ఈ విధంగా అయర్న్ ఫ్లీట్స్ లెహంగా అయితే రెడీ అవుతుంది కదండీ! సేమ్ అదే విధంగా నేనిక్కడ రెడీ చేసుకున్నాను. సో, లెహంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ లంగా కోసము లైనింగ్ కూడా వేసుకోవాలండి. దానికన్నా ముందు పైన కట్ చేసిన పీస్ అనేది ఉంటుంది కదండీ! మనకి దావణి కోసం అయితే కావాలి కదా! సో, ఇప్పుడు మనము దానికన్నా ముందు ఈ పావడా కోసం మనము ఫిల్ట్ అనేది కుట్టుకోవాలి కదండీ! సో, దానికోసం ఇక్కడ మనము 3 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకొని, ఇది డబల్ క్లాత్ కదండీ! అంటే 2 మీటర్స్ క్లాత్ ఫోల్డింగ్‌లో ఉంది కదా! సేమ్ అదే విధంగా నేను తీసేసుకుంటున్నాను. 3 ఇంచెస్‌కి నేను తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు 3 ఇంచెస్‌కి తీసుకున్నాక, ఇది మనము ఫిల్ట్ లాగా అయితే అండి నడుము దగ్గర యూజ్ చేయబోతున్నాం పైనిక్కడ. సో, దానికన్నా ముందు మనము ఈ లైనింగ్ అనేది కుట్టుకోవాలండి. సో, లైనింగ్ పీస్ అనేది సేమ్ ఎంతుందో 22 ఇంచెస్‌కి తీసుకొని, ఇక్కడ మనము కింద అయితే అండి ఫోల్డ్ చేసుకొని, మనం కుట్టు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ లైనింగ్ పీస్‌ని మనము ఈ ప్లీటెడ్ లంగాకైతే అటాచ్ అయితే చేసుకోవాలండి. లైనింగ్‌కి కూడా చిన్న చిన్న ఫ్లీట్స్ అనేది పెట్టుకొని మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సో, లైనింగ్ ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాక మనము క్లాత్‌లోంచి కట్ చేసాం గదండీ! 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్‌ని, ఈ ఫ్యాబ్రిక్‌ని మనము ఇదే విధంగా డబుల్ ఫోల్డింగ్‌లో పెట్టుకొని, ఇక్కడ నడుముకి వేస్ట్ బెల్ట్ అనేది కుట్టాలి. సో, దానికోసం అండి ఈ విధంగా రివర్స్ తిప్పుకొని, ముందు ఈ వేస్ట్ బెల్ట్ అనేది ఈ విధంగా కింద వైపుకు పెట్టుకొని, వేస్ట్ దగ్గరైతే కుట్టుకోవాలి. కుట్టాక మనం ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఈ విధంగా కుట్టుకోవాలి. సో, ఇప్పుడు మనము ముందర వైపుకి మార్చుకొని, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఉంది కదండీ! మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ అక్కడికి మనం మడుచుకొని వేస్ట్ బెల్ట్ అనేది ఫోల్డ్ చేసి మనకి కుట్టుకోవాలి. అంటే మనకిక్కడ డోరీలాగా గ్యాప్‌లాగా వస్తుందండి. సో, ఆ గ్యాప్‌లోంచి మనము డోరీ అనేది పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనకి గ్యాప్ అనేది రెడీ అయిపోయింది కదండీ! లంగాకి. సో, దాని లోపల మనము ఈ డోరీ అనేది తయారు చేసుకొని, ఆ డోరీని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 2 మీటర్స్ క్లాత్ అని చెప్పి నేను జాయింట్ చేసుకున్నా అన్నాను కదండీ! ఇప్పుడు జాయింట్ అయితే విప్పుకుంటున్నాను. ఎందుకంటే, ఇప్పుడు నాకు దావణి అయితే రెడీ చేయాలి కదండీ! 2 పీసెస్‌కి బార్డర్ అయితే ఉంది కాబట్టి, సో, నేను జాయింట్ అనేది విప్పుకొని, ఇప్పుడు నేను సెంటర్‌లో అయితే జాయింట్ చేస్తున్నాను. ముందైతే అటు సైడ్‌కి లెంగ్త్ సైడ్‌కి ఉంది కదండీ 2 మీటర్స్‌కి అటు సైడ్ విప్పేసి, ఈ విధంగా పొడవు సైడ్‌కి మనము జాయింట్ అనేది చేసుకోవాలి. సో, చేసుకున్నాక ఇక ఇక్కడైతే అండి డోరీ కోసమైతే నేను క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా మడుచుకొని, కుట్టేసుకొని రివర్స్ చేసుకున్నామంటే మనకి
లంగాకి డోరీ కూడా రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు మనము దావని కుట్టేది చూద్దామండి. ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక మరొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలండి. ఇక్కడ నేను బై మిస్టేక్ తర్వాత కుట్టాను. అందుకే మీకు ముందే చెప్తున్నానండి వీడియోలో. 2 సైడ్‌లు ఫోల్డ్ చేసుకొనైతే కుట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఫ్లీట్స్ అనేది వేసుకోవాలి. మనకి ఎన్ని ఫ్లీట్స్ వస్తే అన్ని వేసుకోవాలి. సో, చిన్న ఫ్లీట్స్ ఈ విధంగా వేసుకొని నీట్‌గా సెట్ చేసి పిన్ పెట్టుకుందామండి. పిన్ అప్ చేసుకొని ఇప్పుడు మనము నీట్‌గా ఈ ఫ్లీట్స్ అన్నిటిని మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ప్రెస్ చేసుకున్నామంటే మనకి చాలా చక్కగా ఈ ప్లీటెడ్ లాగా ఈ దావణి అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కింద లంగాకి ఈ పైట అనేది మనము యాడ్ చేయాలండి. సో, ఇప్పుడు మనకి ఈ విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకోవాలండి. సో, దానికోసము ఈ లెహంగాకి ఈ దావణి అనేది ఈ విధంగా కొంచెము స్ప్రెడ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలండి. ఎందుకంటే ముందర మనకి ఫ్రంట్ సైడు పైటనేది వెడల్పుగా రావాలి కదా! వెనక సైడ్ మాత్రము అన్ని ఫోల్డింగ్స్ ఒకే చోట ఉండొచ్చు. ముందర కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నా గదా! ఇందాక ఫోల్డ్ చేసి కుట్టలేదని చెప్పా గదా! అది కుట్టేశాను. ఇప్పుడు సెట్ చేసుకొని కుట్టుకోవాలి కదండీ! ఇప్పుడు వేస్ట్ బెల్ట్ అనేది ఈ విధంగా కింద వైపు నుంచి మనం పెట్టుకోవాలండి. సో, ఇక్కడ మనము డోరీ అనేది లోపలికి పంపించాలి కాబట్టి, ఆ గ్యాప్ అనేది అలానే ఉండాలండి. సో, మధ్యలో అయితే మనం కుట్టకూడదు. వేస్ట్ బెల్ట్ మనకి కింద కుట్టు వేసాం కదండీ నడుముకి, అక్కడ మనం ఫస్ట్ కుట్టాలి. ఆ తర్వాత వేస్ట్ బెల్ట్ టాప్‌లో టిప్పులో మళ్ళీ ఒకసారి ఇంకో కుట్టు వేసుకోవాలి. సో, పైన ఒక కుట్టు, కింద ఒక కుట్టు. మధ్యలో అయితే అస్సలు కుట్టు వేయకూడదండి. కుట్టు వేశారంటే ఈ గ్యాప్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత మీరు లంగాలోకి డోరీ అనేది పంపించలేరు. అందుకే మీకు ముందుగా చెప్తున్నానండి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా కుట్టండి. నడుము దగ్గర కింద, పైన ఈ పైట అనేది కుట్టుకోవాలి. సెంటర్‌లో గ్యాప్ అనేది అంటే హాలో షేప్ అనేది అలానే ఉండాలండి. సో, ఇక్కడ మనకి రెడీ అయితే అయిపోయింది. చూసారు కదండీ! గ్యాప్ కూడా ఉంది కదా! ఆ గ్యాప్‌లోంచి మనము డోరీ అనేది పంపించాలి. సో, నేనైతే ఇక్కడ డోరీ కూడా పెట్టేసానండి. చూసారు కదా! డోరీకి హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేశాను. సో, ఈ విధంగా అమ్మవారికి రెడీ టు వేర్ శారీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు మనము ఇక లుక్ అంతా చాలా బాగొచ్చింది చూడండి. ఈ విధంగా మనం కుట్టామంటే అమ్మవారికి ఈజీగా మనం శారీ అనేది కట్టొచ్చండి. లేదంటే చాలా టైం పడుతుంది. ఇక ఫోల్డింగ్ అంతా చేసి మనకి చిన్న విగ్రహం అయితే అండి చాలా కష్టంగా ఉంటుంది గదా! అందుకే నేను మా సొసైటీలో ఉన్న మందిరం కోసము, అమ్మవారి కోసం ఈ శారీ అయితే రెడీ చేసి మొన్న నవరాత్రుల రోజున నవమి రోజైతే అమ్మవారికి కట్టించానండి. చాలా అందంగా అయితే ఉంది. మరి అమ్మవారికి కట్టాక ఏ విధంగా ఉందనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. చాలా చక్కగా అయితే ఉందండి. అమ్మవారికి నవమి రోజు వంకాయి రంగు శారీ కట్టాలని చెప్పి నేను ఈ శారీనైతే కుట్టి అమ్మవారికైతే ఇక్కడ కట్టించామండి. ఇక మా ఆంటీ వాళ్ళు కలిసి అందరం కలిసి మేము రోజు పూజ చేస్తాం గదా! అమ్మవారికి అలంకరణ అంతా మేము చేసేసాం. సో, మరి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదండీ! మరి మీకు గాని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.